హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ జరిగిపోయింది. నిన్నటిదాకా రూమర్ అనుకున్నాం, కానీ ఇప్పుడు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క సంజు శాంసన్ కోసం ఏకంగా ఇద్దరు స్టార్ ప్లేయర్స్ని త్యాగం చేస్తుంది. ఇది 1:1 స్వాప్ కాదు, ఇది 2:1 మెగా ట్రేడ్ ఆఫర్. పూర్తి వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్లడం దాదాపు ఖరారైంది. అయితే దీనికి బదులుగా సిఎస్కే తమ లెజెండ్ సర్ రవీంద్ర జడేజాతో పాటు ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ శామ్ కరన్ను రాజస్థాన్ రాయల్స్కి ఇస్తుంది. అంటే ఆర్ఆర్ ఒకేసారి ఇద్దరు టాప్ క్వాలిటీ ఆల్రౌండర్స్ దొరికారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? మొదటిది, సంజు శాంసన్ ఐపీఎల్ 2025 తర్వాత టీం మారాలని డిసైడ్ అయ్యాడట. అందుకే తనను రిలీజ్ చేయమని రాజస్థాన్ మేనేజ్మెంట్ని కోరాడు. రెండవది, 2008లో రాజస్థాన్ రాయల్స్ మొదటి కప్పు గెలిచినప్పుడు జడేజా ఆ టీంలోనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ తన మొదటి టీంకే వెళ్తున్నాడు. ప్రస్తుతం 2 ఫ్రాంచైజీస్ ఈ డీల్ను ఓకే చెప్పాయి. ఇప్పుడు కేవలం 3 స్టెప్స్ మాత్రమే మిగిలిన్నాయి. మొదటిది, 2 టీమ్స్ ఐపీఎల్ గవర్నర్ కౌన్సిల్కి ఒక లెటర్ రాయాలి. 2 ముగ్గురు ప్లేయర్స్ రాతపూర్వకంగా అంగీకారం తెలపాలి. మూడోది, ఫైనల్గా ఐపీఎల్ కౌన్సిల్ అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ మెగా ట్రేడ్లో ఎవరికి ఎక్కువ లాభం జరిగింది? ఒక ఫ్యూచర్ కెప్టెన్ పొందిన సిఎస్కేకా, లేక ఇద్దరు మ్యాచ్ విన్నర్ ఆల్రౌండర్స్ని పొందిన ఆర్ఆర్కా? మీ ఓటు ఎవరికో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.